బుడమేరు పరిశీలనకు వెళ్లిన సమయంలో సీఎం చంద్రబాబుకు పెద్ద ప్రమాదం తప్పింది. దేవీనగర్ ప్రాంతంలో ముఖ్యమంత్రి రైల్వే బ్రిడ్జిపై ఉన్న సమయంలోనే ట్రైన్ వచ్చింది. ట్రైన్ ను చూసి వెంటనే సీఎం సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. దీంతో ఆ సమయంలో సీఎం పక్కన ఉన్న ర్యాంపు పైకి వెళ్లారు. తర్వాత కార్యకర్తలు లైన్ మెన్ ను తీసుకొచ్చి ఎర్ర జెండా ఊపటంతో ట్రైన్ ఆగింది. దీంతో సీఎం కు పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. సరిగ్గా చంద్రబాబుకి 3 అడుగుల దూరంలో ట్రైన్ నిలిచింది. రైట్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎంత ప్రమాదకర సిచ్యువేషన్ లో నుంచున్నారో విజువల్స్ లో మనం చూస్తున్నాము. కరెక్ట్ గా కూడా పక్కనే అక్కడ ట్రైన్ వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. ఇక రైల్ ర్యాంప్ మీదకైతే వచ్చి ఆయన ప్రమాదం నుంచి బయటపడ్డారు. అయితే ఆయన అక్కడ నిలుచొని అక్కడ మొత్తం కూడా పరిస్థితిని పరిశీలిస్తున్న సమయంలో దేవీనగర్ ప్రాంతంలో రైల్వే బ్రిడ్జిపై ఉన్న సమయంలోనే ఈ ట్రైన్ కరెక్ట్ గా అక్కడికి వచ్చింది. ఇక ట్రైన్ ను చూశారు ఇటు సీఎం సెక్యూరిటీ సిబ్బంది. ఇక చూసిన వెంటనే కూడా అప్రమత్తమయ్యారు. ఇక అదే సమయంలో అక్కడ మనం చూస్తున్నాము బ్రిడ్జిపై ఉండటం వల్ల ఎటు వెళ్ళటానికి కూడా దారి లేదు. సో అందుకని చెప్పి ఆ పక్కన ర్యాంప్ ఏదైతే ఉందో అక్కడే నుంచున్నారు. కరెక్ట్గా కూడా 3 అడుగులు మాత్రమే దూరం ఉంది. ఇక ఆ తర్వాత అయితే వెంటనే కార్యకర్తలు లైన్ మెన్ తీసుకొచ్చి ఎర్ర జెండా ఊపటంతో ట్రైన్ ఆగింది. ఈ మొత్తం ఇన్సిడెంట్ చూస్తే కనుక పెద్ద ప్రమాదమే తప్పినట్లు అర్థమవుతుంది. ఇక ఈ ప్రమాదకరమైన సిచ్యువేషన్ గురించి మరిన్ని డీటెయిల్స్ మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ లైవ్ లో అందిస్తారు. అశోక్, అక్కడ లైన్ మెన్ కి ముందుగానే అసలు తెలియదా ఈ విషయం? కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి అసలు ఈ ప్రమాదం పైన? ఒకటి, చాలా పెద్ద పెను ప్రమాదం నుంచే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బయటపడ్డాడని చెప్పొచ్చు. విజువల్ చూస్తున్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కావచ్చు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక వణుకు పుడుతుంది. ఇది ట్రైన్ ఆ సమయంలో వస్తుంది అని చంద్రబాబు నాయుడు ఎక్స్పెక్ట్ చేయలేకపోయారు. ఆయన సెక్యూరిటీ సిబ్బంది కావచ్చు, ఆయనతో పాటు ఉన్న అధికారులు కావచ్చు, ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ టైంలో అది దేవీనగర్ ప్రాంతంలో ఉన్న సింగిల్ ట్రాక్, ఆ సింగిల్ ట్రాక్ మీద నుంచి ఈ ప్యాసింజర్ ట్రైన్ ఆ సమయంలో వస్తుంది అని అక్కడ ఉన్న అధికారులు కూడా ఎవరూ చెప్పలేకపోయారు. పైగా చంద్రబాబు నాయుడు ఆ ట్రాక్ మీదకి అకస్మాత్తుగా నడుచుకుంటూ వస్తారన్న విషయాన్ని కూడా అధికారులు అంచనా వేయలేకపోయారు. బేసిక్గా మధురానగర్ ఏరియా, దేవీనగర్ ఏరియా, ఈ సరౌండింగ్స్ మొత్తాన్ని కూడా ఇవాళ ఉదయం నుంచి చంద్రబాబు నాయుడు పరిశీలిస్తూ ఉన్నారు. బుడమేరులో అయితే స్వయంగా పంటు మీద అత్యంత ప్రమాదకరం ఆ జర్నీ కూడా, అయినా కూడా ఏమాత్రం లెక్క చేయకుండా బుడమేరులో బుడమేరులో ప్రవహిస్తున్న వరద నీటిని, అంతేకాకుండా బుడమేరుకి ఎక్కడైతే గండ్లు పడ్డాయో ఆ గండ్లు మొత్తాన్ని కూడా పరిశీలించడానికి చంద్రబాబు పంటు మీద కూడా రిస్క్ చేసి వెళ్ళడం జరిగింది. అలా వెళ్ళిన తర్వాత అటు నుంచి మధురానగర్ వచ్చారు, మధురానగర్ నుంచి దేవీనగర్ వచ్చారు, దేవీనగర్ వచ్చి కింద బుడవేరు గట్టు మీద నుంచి నిలబడి ఆ చుట్టుపక్కల వరద ప్రాంతం ఏ విధంగా ముంచెత్తింది, ఏ విధంగా గళ్ళు పడ్డాయి, ఏ విధంగా వరద నీరు ప్రవహిస్తోంది, ఇవన్నీ కూడా అంచనా వేస్తూ అధికారులకి సమాచారం తెలుసుకుంటూ అక్కడున్న ప్రజలందరితో కూడా మాట్లాడుతూ అకస్మాత్తుగా చంద్రబాబు కింది నుంచి చూస్తే వరద తీవ్రత సరిగా కనిపించట్లేదన్న ఉద్దేశంతో పైన రైల్వే ట్రాక్ మీదకి అకస్మాత్తుగా వెళ్ళిపోయారు. ఒక సీఎం అంతటి వ్యక్తి డైరెక్ట్గా పైకి వెళ్ళిపోవడంతో ఆయన ఆగమని చెప్పే ధైర్యం మిగిలిన వాళ్ళు ఎవరికి కూడా సరిపోదు. సహజంగానే స్వయంగా సీఎం పైకి వెళ్ళిపోతున్నారు కాబట్టి అధికారులు కూడా ఆయన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అయిపోయారు. సెక్యూరిటీ సిబ్బంది యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అయిపోయారు. చంద్రబాబు నాయుడు ముందు, వెనక ఆయన సెక్యూరిటీ, ఆ పక్కన అధికారులు, వెనక తెలుగుదేశం పార్టీ నేతలు, వీళ్ళందరూ కూడా చంద్రబాబుతో పాటు పైకెక్కి రైల్వే ట్రాక్ మీద నుంచి నడుచుకుంటూ వెళ్తున్నారు. రైల్వే ట్రాక్ పట్టాలు మధ్యలోంచి అధికారులు సిబ్బంది అంతా నడుస్తూ ఉంటే
చంద్రబాబు కూడా వాళ్ళకు ముందు నడుస్తూ ఉన్న సందర్భంలో సడన్గా ఎదురుగా ప్యాసింజర్ వచ్చింది. ప్యాసింజర్ రావడంతో పక్కనే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది చంద్రబాబుని అలర్ట్ చేసిన వెంటనే ఆయన రైల్వే ట్రాక్ మీద నుంచి అంటే పట్టాల మధ్యలోంచి పక్కనే ర్యాంప్ లాంటి నిర్మాణం చేశారు. అక్కడ మధురానగర్ దేవీనగర్ రైల్వే బ్రిడ్జ్ ఏదైతే ఉందో కింద నుంచి కెనాల్ వెళ్తుంది, పైనుంచి బ్రిడ్జ్ నిర్మించారు. ఆ బ్రిడ్జ్ మీద ట్రాక్ పక్కనే రైల్వే ఉద్యోగులు పనిచేయడానికి, రైల్వే ఉద్యోగులు నడుచుకుంటూ వెళ్ళటానికి జస్ట్ ఒక అడుగున్నర వెడల్పుతో చిన్న ర్యాంప్ లాంటిది ఐరన్ స్ట్రక్చర్ చేశారు. రైల్వే ట్రాక్ ఉంటుంది, రైల్వే పక్కనే ఆనుకుని అంతా కలిపి అడుగున్నర గ్యాప్లోనే ఈ అడుగున్నర వెడల్పున్న ర్యాంప్ నిర్మాణం అనేది జరిగింది. అకస్మాత్తుగా ఎప్పుడైతే ట్రైన్ దూసుకుంటూ వచ్చిందో చంద్రబాబు నాయుడు, ఆయన సిబ్బంది, వెనకున్న అధికారులు అందరూ కూడా ఒక్కసారిగా పక్కనే ఉన్న ర్యాంప్ మీద నిలబడిన వెంటనే వేగంగా దూసుకొచ్చిన ట్రైన్ అంటే అదేమీ చట్టవిరుద్ధంగానో లేకపోతే ఆ సమయానికి రాకూడదనో కాదు. అది యాక్చువల్లీ అది టైం స్కెడ్యూల్ ఉంది, ఆ సమయంలో ట్రైన్ వెళ్లాల్సిన సమయం. కానీ ఆ సమయంలో ట్రైన్ వెళ్తుందన్న విషయాన్ని వీళ్ళు అంచనా వేయకపోవటం వల్ల ఈ ప్రమాదం అనేది జరిగిందని చెప్పాల్సి ఉంటుంది. వెంటనే అప్రమత్తమైన చంద్రబాబు ట్రాక్ మీద నుంచి పక్కనే ఉన్న ర్యాంప్ మీద నిలబడ్డారు. అంటే డిస్టెన్స్ ఎంత ఉంటుందంటే చాలా క్లోజ్ అన్నట్టు. బహుశా మనం విజువల్ చూస్తున్నా కూడా స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. వేరే వాళ్ళు అయితే భయపడిపోతుంటారు అంత వేగంగా ట్రైన్ వెళ్తూ ఉంటే. దాని పక్కన అంతా కలిపి ట్రైన్కి చంద్రబాబు నుంచున్న ప్రదేశానికి కేవలం అడుగున్నర మాత్రమే గ్యాప్ ఉంది. ఆ గ్యాప్లో ట్రైన్ వెళ్తున్నప్పుడు ట్రైన్తో పాటు వచ్చే మితిమీరిన వేగంతో వచ్చే గాలి కూడా మనిషిని నెట్టివేస్తూ ఉంటుంది. అది కేవలం ట్రైన్ వెళ్తున్నప్పుడు పక్కన మనుషులు నడవడానికి ఏర్పాటు చేసిన ర్యాంప్ కాదు, కేవలం రైల్వే సిబ్బంది పని చేసుకోవటానికి, దాని మీద నుంచి నడవటానికి, ట్రాక్ రిపేర్కో బ్రిడ్జి రిపేర్ కోసం రైల్వే ఉద్యోగులు వచ్చినప్పుడు పక్కనే ఉన్న ర్యాంప్ మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళటానికి ఏర్పాటు చేసింది మాత్రమే. పాదచారులు నడవటానికి ఏర్పాటు చేసిన ర్యాంప్ ఏమాత్రం కాదు. కానీ ఇవాళ ప్రమాదం ముంచుకు రావడంతో, ట్రైన్ ఒక్కసారిగా దూసుకురావడంతో చంద్రబాబు నాయుడు ఇమ్మీడియట్గా ఆ ర్యాంప్ మీద నిలబడ్డాడు. ఒకవేళ ఇన్ కేస్ ఆ ర్యాంప్ నిర్మాణం అనేది చేసి ఉండకపోతే, నిలబడటానికి ర్యాంపే లేకపోతే అసలు ప్రమాదం ఊహించుకుంటేనే ప్రతి ఒక్కరికి కూడా భయం కలుగుతుంది, గుండెల్లో వణుకు పుడుతుంది. సో ఇవాళ ఏం జరిగి ఉండేదని మనం ఊహించుకోవచ్చు. ఇమ్మీడియట్గా అలర్ట్ అయ్యి ట్రాక్ మీద నుంచి వచ్చి ఆ ర్యాంప్ మీద నిలబడటం, వెంటనే ట్రైన్ వెళ్ళే వరకు ట్రైన్లో ఉన్న మరి ఎన్ని బోగీలు ఉన్నాయనేది మనం చూడలేదు. కానీ ఆ వెళ్తున్న విజువల్ చూసినా కూడా మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ట్రైన్ అనేది చాలా ఫాస్ట్గా వెళ్తుంది. ఆ ఫాస్ట్గా వెళ్తున్న సందర్భంలో చంద్రబాబు నాయుడు పక్కన నిలబడ్డారు. ట్రైన్కి చంద్రబాబు నాయుడుకి మధ్య 1.5-2 అడుగులు మించి గ్యాప్ అనేది లేదు. ఒకవేళ ఇన్ కేసు ఎవరైనా ట్రైన్లో ఉన్న ప్యాసింజర్లు కనుక బోగీకి సంబంధించిన డోర్లు ఏవైతే ఉంటాయో ఆ డోర్ల దగ్గర నిలబడి ఉంటారు. కొంతమంది కూర్చుని ఉంటారు. ట్రైన్ అది నిషేధం నిజం చెప్పాలి అంటే, అక్కడ ప్రమాదకరం కాబట్టి అక్కడ కూర్చోవడానికి టీసీలు ఒప్పుకోరు. అయినా కూడా చాలామంది ప్యాసింజర్లు వెళ్తూ ఉన్న ట్రైన్లో దాని డోర్ ఏదైతే ఉంటుందో ఆ డోర్ ఓపెన్ చేసి మెట్లు ఉంటాయి, ఆ మెట్ల మీద కూర్చుంటారు. ఒకవేళ ఇవాళ వచ్చిన ట్రైన్లో కనుక ఎవరైనా అలా కాళ్ళు బయటకు పెట్టి కూర్చుని ఉంటే ఆ కాళ్ళు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుకి తగిలి ఉండే పరిస్థితి ఉండేది. ఎవరైనా చేతులు బయటకు పెట్టి కొంతమంది సెల్ ఫోన్తో షూట్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఈ మధ్యకాలంలో సెల్ఫీ వీడియోలు వెళ్తున్న ట్రైన్లోంచి డోర్ దగ్గర నిలబడి సెల్ఫీ స్టిక్ని బయటకు పెట్టి షూట్ చేస్తున్నారు. ఒకవేళ ఆ స్టిక్ కనుక బయటకు పెట్టి ఉన్నా పక్కనే నిలబడి ఉన్న చంద్రబాబుకి ఖచ్చితంగా తగిలి ఉండేది. ఇక్కడ అదృష్టవశాత్తు ఇప్పుడు వెళ్తున్న ప్యాసింజర్ ట్రైన్లో ఎవరు కూడా ఆ ట్రైన్ డోర్ దగ్గర ఎవరు నిలబడలేకపోవడం, కూర్చుని లేకపోవడం వల్ల ఇంకో ప్రమాదం చెప్పింది. అంతేకాకుండా ట్రైన్లోంచి వెళ్తున్న వాళ్ళు చేతులు బయటకు పెట్టినా కూడా చేతులు కూడా చంద్రబాబు నాయుడు తగిలే అంత డిస్టెన్స్లోనే చంద్రబాబు నాయుడు నిలబడి ఉన్నారు. అందరూ కూడా అక్కడ చంద్రబాబు నాయుడుతో పాటు పక్కనున్న సెక్యూరిటీ సిబ్బంది, వెనకున్న అధికారులు, వెనకున్న టీడీపీ నేతలంతా కూడా ఆ నిమిషంలో ఏం జరుగుతుందో అర్థం కాక భయంతో నిలబడిపోయారు, బెగదీసుకుని నిలబడిపోయారు. ఒకసారి ఆ విజువల్లో చూసినా కూడా మీకు స్పష్టంగా అర్థమైపోతుంది. వెళ్తున్న ట్రైన్ పక్కనే చంద్రబాబు నాయుడు, ఆయన సెక్యూరిటీ సిబ్బంది. అత్యంత భయంకరమైన పరిస్థితిలో చంద్రబాబు నాయుడు ఆ కొన్ని సెకండ్ల పాటు ట్రైన్ బోగీలు మొత్తం వెళ్ళిపోయే వరకు అలాగే ధైర్యంగా నిలబడి ఉన్నారు. వేరే వ్యక్తులైతే ఒకసారిగా ట్రైన్ రావడంతో భయపడిపోయి ఆ ర్యాంప్ మీద నుంచి కాలువలోకి దూకేసేవాళ్ళు. ఎందుకంటే పక్క కనీసం అది నిలబడటానికి సపోర్ట్ రైలింగ్ కూడా లేదు. మీరు ఆ దృశ్యాలు చూసినా కూడా చంద్రబాబు నిలబడి ఉన్న చోట రైలింగ్ లాంటిది కూడా లేదు. ఏమైనా జరిగితే పక్కన కాలువలో పడిపోతుంది. డెఫినెట్గా కూడా నార్మల్ పీపుల్ అయితే ఆ టైంలో ఒక టెన్షన్ అనేది మనలో క్రియేట్ అవుతుంది. ఆ టైంలో మనం ఏం చేస్తున్నామో మనకే అర్థం కాదు. బట్ ఆయన మాత్రం చాలా నిదానంగా ఉండి కొంచెం రిలాక్స్డ్గా కూడా ఆయన కొంచెం పక్కకు ఉండి కొంచెం కామ్గా ఉన్నారని అనుకోవచ్చు. ఖచ్చితంగా ఆయన రిలాక్స్డ్గా ఉన్నాడు అని అనటానికి లేదు. కానీ బట్ ప్రమాదం వచ్చింది ఊహించకుండా ఆయనకాయనే
డెసిషన్ తీసుకుని, అంటే ప్లానింగ్ అనేది లేదు అక్కడ ఎక్కడ కూడా. ఒకవేళ అధికారులను అడిగి ఉంటే అధికారులు కనుక రైల్వే సిబ్బందితో మాట్లాడి ఈ సమయంలో ఏమైనా ట్రైన్ వస్తుందా అని వాళ్ళు ముందస్తు సమాచారం తీసుకుని పలానా సమయంలో ఈ ట్రాక్ మీదకి ట్రైన్ వస్తుంది కాబట్టి వెళ్ళొద్దని చంద్రబాబు గారికి చెప్పి ఉండేవారు. కానీ చంద్రబాబు అప్పటిదాకా రైల్వే ట్రాక్ కింద ఉండి కింది ప్రాంతం అంతా పరిశీలిస్తున్న సందర్భంలో అకస్మాత్తుగా ఆయనే డెసిషన్ తీసుకుని ట్రాక్ మీదకి వచ్చేసారు. ఎందుకంటే ట్రాక్ మీద నుంచి వ్యూ అంతా కూడా కనపడుతుంది. చుట్టుపక్కల ముంపు ప్రాంతం, వెళ్తున్న వరద, మునిగినీళ్ళు, ప్రజల ఇబ్బందులన్నీ కూడా పైనుంచి కనపడతాయి. వాటిని చూద్దామనే ఉద్దేశంతో వీళ్ళు ఎవరితో డిస్కస్ చేయకుండానే స్వయంగా చంద్రబాబు నాయుడు పైకి వచ్చేయడంతో ఆయన వెళ్ళొద్దు ట్రాక్ మీదకని చెప్పే ధైర్యం అధికారులు ఎవరికి కూడా సరిపోలేదు. పైగా అధికారులు కూడా ఆ సమయంలో ట్రైన్ వస్తుందన్న సమాచారం వాళ్ళకి లేదు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ ట్రాక్ మీద నుంచి నడుస్తారు అన్న సమాచారం ముందస్తుగా తెలుసుంటే వాళ్ళు రైల్వే సిబ్బందికి ఆ సమాచారం ఇచ్చి ఉండేవారు. ఆ సమయంలో ట్రైన్ వస్తుందని రైల్వే శాఖ అధికారులు చెప్పుంటే ఆ విషయాన్ని చంద్రబాబుకి చెప్పేవారు. కానీ అది కొన్ని సెకండ్ల వ్యవధిలో జరిగిపోయింది. సడన్గా చంద్రబాబు నాయుడు పైకి ఎక్కేయటం, ట్రాక్ మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళటం, అదే సమయంలో కరెక్ట్గా ఎదురుగా ట్రైన్ వచ్చేయటం, ఆ ట్రైన్ రావడంతో అప్రమత్తమై పక్కకి రావటం. ఆ సమయంలో కేవలం అదృష్టవశాత్తు చాలా చోట్ల రైల్వే బ్రిడ్జికి ఈ విధంగా పక్కన ర్యాంపులు అనేవి లేవు. ఇప్పుడు కనిపిస్తున్న ర్యాంపు కూడా ఈ మధ్య రీసెంట్గానే నిర్మించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే దానికి సంబంధించిన స్టీల్ ఐరన్ రేక్ అంతా కూడా మెరుస్తూ కనిపిస్తుంది కాబట్టి రీసెంట్గా కొత్తగానే ఐరన్ షీట్ అనేది వేసినట్టున్నారు. కొన్ని చోట్ల ఈ రైల్వే వర్కర్స్ నడవటానికి ఆ ర్యాంప్ లాంటిది నిర్మించినా కూడా అది చాలా చోట్ల తుప్పు పట్టిపోయి, ఎన్నో ఏళ్ల క్రితం వేసిన రేకులు కాబట్టి తుప్పు పట్టిపోయి పూర్తిగా విరిగిపడిపోయి ఉంటాయి. ఇక రైల్వే సిబ్బందికి నడవటం రైల్వే ట్రాక్ మీద ఆ బల్ల మీద నుంచి ఈ బల్ల మీద కంటే ఆ సిమెంట్ దిమ్మ మీద నుంచి ఈ దిమ్మ మీదకి నడవటం అనేది రెగ్యులర్గా అలవాటు, ప్రాక్టీస్ కాబట్టి వాళ్ళకి పెద్దగా ఇబ్బంది అనిపించదు. కానీ ఇవాళ అదృష్టవశాత్తు ఈ రైల్వే బ్రిడ్జి పైన కొత్తగా ర్యాంప్ నిర్మాణం అనేది జరగటం, దానివల్ల చంద్రబాబు నాయుడు సేఫ్టీగా దాని మీద నిలబడే అవకాశం ఉండటం, ట్రైన్ వెళ్తూ ఉంటే అంత వేగంగా ట్రైన్ వెళ్తున్నా కూడా ఏమాత్రం కదలకుండా ధైర్యంగా నిలబడటం, పక్కనున్న సెక్యూరిటీ సిబ్బంది ఆయన సపోర్ట్గా అక్కడ నిలబడి ఉండటం, ఇవన్నీ కూడా సెకండ్ వ్యవధిలో జరిగిపోయాయి. ఆ తర్వాత ఆ విజువల్ అంతా కూడా బయటకు వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. చంద్రబాబు నాయుడికి ఏమీ కాలేదు, ఆయన క్షేమంగానే ఉన్నారు, బయటపడ్డారు. ట్రైన్ వెళ్ళిపోయిన సెకండ్ల తర్వాత బయటకు వచ్చి సమాచారం చూసి మొత్తం అక్కడ ఆయనతో పాటు ఉన్న సిబ్బంది కావచ్చు, వెనుకున్న అధికారులు కావచ్చు, టీడీపీ నేతలు కావచ్చు, మొత్తం టోటల్గా అంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ అశోక్. బుడమేరు పరిశీలనకు వెళ్లిన సమయంలో సీఎం చంద్రబాబుకి పెద్ద ప్రమాదం ఎదురైంది. దేవీనగర్ ప్రాంతంలో ముఖ్యమంత్రి రైల్వే బ్రిడ్జిపై ఉన్న సమయంలో ట్రైన్ వచ్చింది. అయితే ట్రైన్ ను చూసి వెంటనే సీఎం సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. దీంతో ఆ సమయంలో సీఎం పక్కన ఉన్నవారు ర్యాంప్ పైకి వెళ్లారు. దానికి సంబంధించిన దృశ్యాలను మనం చూస్తున్నాము. ఆ ర్యాంప్ సైడ్ ట్రాక్ కి పక్కన ఆ ర్యాంప్ ఉండటం వల్ల దాని మీదకి వెళ్లి కూడా వాళ్ళందరూ అంటే ఆ ట్రైన్ ప్రమాదం నుంచి బయటపడ్డారు. మనం క్లియర్గా చూడొచ్చు ఆ ట్రాక్కి, అదేవిధంగా ఇటు సీఎం చంద్రబాబు నుంచున్న దానికి మధ్యలో కేవలం అడుగున్నర మాత్రమే గ్యాప్ ఉంది. అండ్ ఆ ట్రాక్కి ర్యాంప్కి మధ్యలో కూడా ఒక గ్యాప్ ఉంది. ఆ గ్యాప్లో నుంచి మనం కింద వెళ్ళే వాటర్ను కూడా చూడొచ్చు, బుడమేరు ప్రవాహాన్ని. సో అటువంటి సిచ్యువేషన్లో, అటువంటి భయంకరమైన సిచ్యువేషన్లో ఏపీ సీఎం చంద్రబాబు ఇరుక్కున్నారు. ఎట్టకేలకైతే ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. దానికి సంబంధించిన దృశ్యాలను మనం చూస్తున్నాము. అయితే దీంతో ఈ ఇన్సిడెంట్తోనైతే సీఎంకి పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. ఎందుకంటే కూడా ఈ వరదల స్టార్టింగ్ నుంచి కూడా విజయవాడలో ఉన్న ప్రజలకి ధైర్యం చెప్పేందుకు ఆయన అక్కడే ఉండి సమీక్షలు నిర్వహించి అధికారులకు ఎప్పటికప్పుడు కూడా సూచనలు చేస్తూ విజయవాడ వాసులకు ధైర్యాన్ని చెబుతూ నేనున్నానంటూ కూడా చెబుతూ ఆయన ముందుకు కొనసాగుతున్నారు. అయితే ఈ రోజు బుడమేరు వాగులో అసలు ఎక్కడెక్కడ గండి పడింది, ఏంటి సిచ్యువేషన్, అసలు ఎలా దీన్ని పరిస్థితులను చక్కబెట్టడము, ఈ పెను ప్రమాదాలని ఫ్యూచర్లో రాకుండా ఎలా చెక్ పెట్టేది అనే విధంగా కూడా కంప్లీట్గా పరిశీలన చేయడానికి వెళ్లారు. అదే సమయంలో ఆయన కింద నుంచి కూడా ఓకే వ్యూ సరిగ్గా కనిపించట్లేదు, క్లియర్గా చూడాలి బుడమేరు వాగుని అని చెప్పి ఆయన అక్కడే ఉన్న రైల్వే ట్రాక్ మీదకి వెళ్లారు. ఇక ఆయన్ని అనుకరిస్తూ కూడా అధికారులు వెళ్ళిపోయారు. ఇక అదే సమయంలో ఇప్పుడు ట్రైన్ వస్తుంది, ఇవన్నీ కూడా థింక్ చేసే సమయం లేదు. ఆలోచన అటువైపుగా, ఆ దృష్టి వైపుగా ఎవరికి వెళ్ళలేదు. కొన్ని నిమిషాలే కదా అన్నట్లుగా ఆ ట్రాక్ మీదకి వచ్చారు. బట్ అనుకోకుండా ఆ పరిశీలన చేస్తున్నప్పుడే ప్యాసింజర్ ట్రైన్ ఒకటి వచ్చింది. ఇక అది చూసి అప్రమత్తమై వెంటనే కూడా పక్కకి వెళ్ళిపోయారు సీఎం చంద్రబాబు నాయుడు. ఇక అక్కడ ర్యాంప్ ఉండటం వల్ల దాని మీద నిలుచొని
వారైతే ప్రాణాలను కాపాడుకున్నట్లు చెప్పొచ్చు. ఇదైతే పెను ప్రమాదంగా చెప్పొచ్చు. ఫైనల్ గానైతే ఈ ప్రమాదం నుంచి బయటపడటం వల్ల అయితే ఇటు టీడీపీ శ్రేణులు కానీ ఆయన అభిమానులు కానీ ఏపీ వాసులు కానీ వారందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేశారు.